అప్పట్లో జరిగినటువంటి ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పుడు ఎలక్షన్కి ముందు సరిగ్గా మళ్ళీ తెర మీదకి వస్తుంది. ప్రజల మధ్య, రాజకీయ నాయకుల మధ్య ఇంకొకసారి చర్చకి తెర లేపే విధంగా ఈ ఓటుకు నోటు కేసు మళ్ళీ తెర మీదకి వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కొనుగోలు చేసే వ్యవహారంలో ఇప్పటి సీఎంగా ఉన్న తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీ మెంబర్గా వెళ్ళి ఆయనతో బేరసారాలు జరపడం, రెడ్ హ్యాండెడ్గా ఆయన దొరకడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఈ కేసు ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎందుకు బయటకు వస్తుంది అంటే ఓటుకు నోటు కేసులో 22 సార్లు చంద్రబాబు నాయుడు యొక్క ప్రస్తావన అనేక సందర్భాల్లో ఛార్జ్ షీట్ అనండి, రిమాండ్ రిపోర్ట్ అనేది వీటన్నిటిలో కూడా వచ్చినా కూడా ఆయన్ని మాత్రం ఎక్కడా ముద్దాయిగా చేర్చలేదు అనేసి వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పటి నుంచో సుప్రీంకోర్టులో దీని మీద పోరాటం చేస్తున్నారు. అయితే కోర్టు ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తుంది అనుకున్న టైంలో వేరే రీజన్స్ వల్ల ఈ యొక్క కేసుని జూలై 24కి వాయిదా వేశారు. అయితే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, కోర్టు ఎలక్షన్కి ముందు ఈ విషయం గురించి ఏమీ తేల్చలేదు కాబట్టి ఇది కాస్త చంద్రబాబుకి ఊరట అనుకోవచ్చు. లేదంటే ఆయన పేరు ఇంక్లూడ్ చేసి ఉంటే డెఫినెట్లీ ఆయనకి ఇబ్బంది అయ్యేది. అప్పట్లో కూడా ఇట్లాగే సమ్మర్ హాలిడేస్ తర్వాత చూద్దాం అని, అంటే ముందు చూద్దాం అనేసి వాయిదా వేస్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ తర్వాత చూద్దాం అనేసి వాయిదా పడింది. అయితే చంద్రబాబు నాయుడుకి ఇందులో ఉన్న ఒక పాజిటివ్ అయితే ఇదే, ఎలక్షన్కి ముందు డెఫినెట్లీ మీకు ఈ విషయం ఎక్కడ ప్రస్తావనకి రాకపోవచ్చు, వాయిదా వేసేసారు కాబట్టి. అయితే నెగిటివ్ ఏంటంటే, ఒక కాన్ ఏంటంటే జూలై 24 అనేది ఆఖరి తేదీ మీకు నేను వాయిదా వేయడానికి. ఇక మీదట ఈ కేసులో వాయిదాలు అనేవి ఉండవు, వెంటనే ఏ విషయమైనా తేలిపోవాలి అనేసి జడ్జి గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఇది టీడీపీకి డెఫినెట్లీ కాస్త ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే జూలై 24న విచారణకు వచ్చినప్పుడు ఈ కేసులో గనక చంద్రబాబుదే తప్పు ఉంది అనేసి గనక ఫీల్ అయితే, ధర్మాసనం అట్లా ఫీల్ అయితే సుప్రీంకోర్టు డెఫినెట్లీ చాలా పెద్ద తలనొప్పి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చంద్రబాబుకి. సో చంద్రబాబు కనుక ఈలోపు గెలిచి సీఎం అయినా లేక ఓడి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఏ స్థానంలో ఉన్నా సరే ఈ కేసు అనేది ఆయనకి డెఫినెట్లీ ఒక తలనొప్పి. 22 సార్లు ఆయన పేరుని ప్రస్తావించిన క్రమంలో డెఫినెట్లీ ఆయన్ని అక్కడ అక్యూజ్డ్గా చేర్చాలి అనే కోర్టు తీర్పిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే అలాంటి వెర్షన్స్లో ఇదివరకు మీరు కేసులు చూసుకుంటే వాటిలో కూడా ఇట్లాగే ఎన్నోసార్లు ఒకళ్ళ పేరు ప్రస్తావించినప్పుడు వాళ్ళ గురించి ఫోన్ కాల్స్ అవి మీకు రికార్డ్ అయినప్పుడు, నార్కోటిక్ టెస్ట్ అనండి లేకపోతే ఇంకొక రకమైన టెస్ట్లో ఆయన వాయిసే ఆయన ప్రూవ్ అయినప్పుడు మీరు ఆయన పేరు పెట్టాల్సి ఉంటుంది, బట్ పెట్టలేదు. దాని గురించి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ కేసులో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఓటుకునేటు సుప్రీంలో ఉన్నటువంటి కేసులో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఆర్కే అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి సపోర్ట్ చేస్తారా లేదా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. ఆళ్ల రామకృష్ణారెడ్డి దీని మీద ఎప్పటి నుంచో పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఆయనకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా కామెంట్ చేయండి, లేదా ఆయన చేసే తప్పు అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి.